గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. నా పేరు రాకేష్. నేను ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా ఇన్స్ట్రక్టర్గా వనస్థలిపురంలో పనిచేస్తున్నానండి. యాజ్ ఏ యోగా సాధకుడిగా నేను ప్రతినిత్యము ఓంకార నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటుంటాను. ఓంకార నామాన్ని మనం ప్రణవనాదం అంటుంటుంటాం కదా. ఓంకార నామాన్ని ఉచ్చారణ చేస్తున్నంత పాటు నేను రామభక్తుడు అయ్యుండి ప్రతినిత్యము రామనామాన్ని కూడా జపిస్తూ ఉంటుంటాను. ఇప్పుడు ఓంకారంలో ఓము, రామనామంలో రామ్ అని అంటుంది. ఇప్పుడు ఓంకారంకి రామనామానికి ఒకే పోలిక ఉంటుందా? ఈ రామనామాన్ని మనం నిత్యం స్మరించడం వల్ల కలిగే లాభాలేంటి? అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు క్షేమంకరి హనుమంతుంది మీరు అన్ని ప్రతి చోట స్థాపిస్తున్నారు కదా. రామనామం గురించి చెబుతూ ఓంకారం రామనామం రిలేటెడ్ ఎలాగా ఉంటూ క్షేమంకరి హనుమాన్జీ గురించి కూడా చెప్తారని ఆశిస్తున్నాను. శ్రియం దధానమురసా మధ్యే భూనీళయోస్థితం వందే వరాహ నృహరిం శేఖరం సింహభూభృతః. అందరికీ జై శ్రీరామ్. అందరికీ కూడా జై క్షేమంకర మారుతి. ఆ క్షేమంకర మారుతి అందరికీ కూడా శుభాలను కలిగజేయాలని, రక్ష చేయాలని కోరుకుంటూ, మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న ఏదైతే ఉందో, మీరు యోగ శాస్త్రాన్ని అభ్యసించాను, యోగ శాస్త్రం చెప్తున్నాను అని అన్నారు కదా. మనకు వేదమంతా కూడా, ఏ వేద మంత్రాన్ని చదివినా కూడా వేద పండితులైన వాళ్ళు, వేదాన్ని చదువుకునే వాళ్ళు ఒక తాళం చెవి పట్టుకొని ఉంటారు. ఆ తాళం చెవితో వేదం చదవడం మొదలు పెట్టడం, ఓపెన్ చేసి మళ్ళీ ఆ తాళం చెవి వేస్తారు అని అంటారు. ఏమిటి ఆ వేదానికి ఉండేటువంటి తాళం చెవి అంటే, హరి ఓం అంటే అర్థం ఏమిటి అంటే, అది చెప్పిన తర్వాతే వేదం చెప్తారన్నమాట. మనమంతా కూడా శ్రీ గురుభ్యో నమః, గురువుకు నమస్కారం చేస్తాం. అదేవిధంగా హరి ఓంతో మొదలు పెడతాం. దాని అర్థం ఏమిటి అంటే, హరియే ఓంకారము, ఓంకారం అంటే హరి అని అర్థం అన్నమాట. మరి హరి అంటే ఎవరండి? హరియే తనను తాను 4 భాగాలుగా చేసుకొని రామావతారంగా వచ్చారు అని చెప్తారు. మనకు ఓం అనగానే ఏ విధంగా అయితే పెదాలు మూసుకొని పోతూ ఉంటాయో, అదేవిధంగా రామ్ అనగా పెదాలు మూసుకొని పోతాయి అని చెప్తారు. దార్శదేశతకంలో ముఖ్యంగా రా కలుషంబుల వెలవంబడి మా అనగానే మళ్ళీ బయటికి పోయినటువంటి కలుషాలన్నీ లోపలికి రాకుండా అని పెదాలు మూసుకుపోతాయి అని కంచర్ల గోపన్న, రామదాసు మనకు ఈ మాట చెప్తారు. అదేవిధంగా ఈ ఓంకారం అంటే ఏమిటి అని అంటే, సీతాదేవి అందరికీ కూడా మాత, రావణాసురుడికి కూడా మాతయే, అందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది. అమ్మ లక్షణం ఏమిటండి? అమ్మకు ఉండేటువంటి గొప్పనైన లక్షణము క్షమ అని అంటారన్నమాట. కాకాసురుడు ఏ విధంగా అయితే అమ్మను ఇబ్బంది పెట్టినా ఆ రామచంద్రమూర్తిని అనుగ్రహించమని మాత్రమే చెప్పింది. ఆ విధంగా రావణాసురుడు చేసినటువంటి దుష్కృతం ఏమిటి అని అంటే, కాకాసురుడు స్వామితో ఉన్నప్పుడు సీతమ్మని ఇబ్బంది పెట్టాడు, రావణాసురుడు స్వామి లేని సమయం చూసి ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి వాడు రావణాసురుడు? 10 తలలతో ఎందుకు చెప్తారు అని అంటే, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా పాపం వైపే నడిపించేటువంటి వాడు. విపరీతమైనటువంటి వినలేనటువంటి ధ్వనిని రవహ ఇచ్చేటువంటి వాడు, చేసేటువంటి వాడు. ఎక్కువగా ఏడుపు సౌండ్ వినకూడదు అని అంటూ ఉంటాం కదా. ఆ విధంగా రవహ రవయతి ఇది రావణ అని అంటారు. రవిస్తూ ఉంటాడు విపరీతమైనటువంటి కర్ణకఠోరమైనటువంటి ధ్వనులతో. ఆధార శక్తిలో మనందరికీ కూడా మూలాధారంలో శక్తి ఉంటుంది. మూలాధార శక్తి సహస్రారానికి చేరడం ఏదైతే ఉంటుందో యోగ ప్రక్రియలో ముఖ్యంగా దాన్నే యోగ సాధకులు చేసేటువంటి ప్రక్రియ అంటాం. అలా ఆధార శక్తి అమ్మవారైతే అందరికీ కూడా జగజ్జనని సీతామాతయే అన్ని స్వరూపాలుగా వచ్చింది. లక్ష్మీమాతే సీతామాత అని చెప్తూ ఉంటారు. మనం ఏ రూపంలో, ఏ పేరుతో, ఏ మాత అని కొలిచినా కూడా లక్ష్మీదేవి స్వరూపాలే అన్నీ మనకు శ్రీ సూక్తంలో చెప్తారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని చెప్పేటువంటి స్తోత్రంలో, స్తుతిలో సకల దేవతా వనితలందరూ కూడా అమ్మకు సేవ చేస్తూ ఉంటారు అని చెప్తారు. ఆ విధంగా మీరు ఏ రూపంలో ఏ అమ్మవారికి ఆరాధన చేసినా అదంతా కూడా లక్ష్మీదేవికి అన్నమాట. ఆ అమ్మవారు సీతాదేవి
ఆధార శక్తిలో ఉండేటువంటి శక్తి, అంటే ప్రతి ఒక్కరి లోపల మూలాధారంలో ఉండేటువంటి శక్తి, ఆ శక్తి సహస్రారానికి చేరుకున్నదనుకోండి మోక్షానికి దారి అన్నమాట. సహస్రానికి చేరుకోవడమే మోక్షం. అలా ఆ సహస్రారానికి చేరుకోవడం అంటే సహస్రారంలో మనకు పరమాత్మ ఉంటాడు అని చెప్తాం. అలా చేరుకోనీయకుండా మనకు మధ్యలో అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి సంభాషణలు మాట్లాడడానికి ఇష్టపడతాం. అనేకమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో మాటలు మాట్లాడతాం. భగవన్నామాన్ని చెప్పడానికి ఎంతో కష్టపడతాం. అమ్మో, భగవన్నామం భజనలో కూర్చోవాలా, రామనామం చేయాలా? మీరు ఇంతకుముందు చాలా చక్కగా చెప్పారు, ఓంకారాన్ని సాధన చేస్తాను, రామనామాన్ని జపిస్తాను అన్నట్టుగా రామనామం చెప్పినటువంటి చిలుక జన్మ ధన్యము అని చెప్తాం కదా. ఆ విధంగా అలా రాముణ్ణి చేరుకోకుండా ఉండేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి దాటుకొని ఆధారంలో ఉన్నటువంటి అమ్మవారిని రాముడితో కలిపినటువంటి వాడు హనుమంతుడు. అలా అందరికీ క్షేమంకర, అలా క్షేమం కలిగించినటువంటి వాడు, అమ్మను స్వామిని కలిపినటువంటి వాడు కనుక క్షేమంకర మారుతిగా అంతటా కూడా ఆ స్వామి అందరికీ క్షేమాలు కలగాలని, ముఖ్యంగా మనకు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఎంత వేగంగా వెళ్తే అంత గొప్పవాడు, ఎంత సమయానికి తొందరగా చేరుకుంటే అంత గొప్పవాడు అని ఒక వేగం అనే ఒక భ్రమలో పడి చాలామంది వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వారు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా ఎదుటి వారిని కూడా ఇబ్బందులకు గురి చేసే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది చంటి పిల్లల్ని కూడా బైకుల పైన అంటే మనం చూస్తూ ఉంటాం, అలా తీసుకువెళ్తూ ఉంటారు. అలా కాకుండా సాధ్యమైనంత వరకు కూడా సరైన ప్రమాణాలతో భద్రతను పాటించడానికి, ప్రతి ఒక్కరి ప్రయాణము కూడా సుగమం కావడానికి, అందరూ బాగుండాలి అనే ఒక కోరికతో నాకు మొదలైనది క్షేమంకర మారుతి రామాయణ పారాయణాన్ని. మనకు సంక్షేప రామాయణం 100 శ్లోకాలుగా, దాంట్లో ఉత్తరకాండతో కూడా కలిపి నారద మహర్షి వాల్మీకి భగవానుడికి ఉపదేశిస్తే, ఆ వాల్మీకి భగవానుడు కూడా ఉత్తరకాండతో కూడా సహితంగా మనకేమిటి, మనమంతా కూడా ఈ కాలంలో చూసేది ఏమిటి, రాముడి పేరు పెట్టుకోకూడదండి, రాముడి పటం ఇంట్లో పెట్టుకోకూడదండి, సీతా పేరు పెట్టుకోకూడదండి అని ఒక రకమైన విపరీతమైనటువంటి ధోరణి. ఏమిటంటే రాముడట కష్టాలు పడ్డారట, అందుకోసమని మనకు కూడా కష్టాలు వస్తాయని ఒక విపరీతమైన మూఢ ధోరణిలో వెళ్తూ ఉంది. అలా కాకుండా రాముడు అంటేనే ఆపదాం అపహర్తారం, ఆపదలన్నింటినీ కూడా దూరం చేసేటువంటి వాడు. గొప్ప వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా ఉత్తరాఖండను వదిలిపెట్టడం ఎందుకు అంటే అమ్మవారు వెళ్ళిపోతుంది, రాముడు వెళ్ళిపోతాడు, ఇవన్నీ కూడా అవతారాన్ని వదిలిపెడతాడు కదా, అందుకని ఉత్తరాఖండను వదిలిపెట్టి చదవాలేమో అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా రామాయణం సీతాయాహ చరితం మహత్, సీతాదేవి చరిత్రం మొత్తం అంతా కూడా మనం ఇప్పుడు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం కదా, శారద రాత్రులు అంటాం కదా. ఆ విధంగా రామాయణం మొత్తం ఒకసారి పారాయణ చేసిన సందర్భంలో నాకు ఒకనొక సందర్భంలో నిద్రలో స్వామి స్ఫురింప చేసింది క్షేమంకర మారుతి. మీరు అన్నట్లుగా సమర్థ రామదాసు ప్రతి చోట హనుమని ఏ విధంగా అయితే స్థాపించాడో అదేవిధంగా మళ్ళీ ప్రతి ఇంటికి రామాయణం కలగాలి, ప్రతి ఇంట్లో రామాయణం పూజలు అందుకోవాలి, రామాయణ పారాయణ జరగాలి, అదేవిధంగా రామకోటి రచనలు జరగాలి. మనకు అయోధ్యలో బాలరాముడు ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన వచ్చాడు కదా, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా రాముడు నిలబడాలి అనే ఒక కోరికతో ఈ క్షేమంకర మారుతి అని నా మనస్సులో జనించింది, ఆ స్వామి జనింపచేసింది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. రామ విగ్రహాన్ ధర్మ అంటూ ఓంకార నామాన్ని జపిస్తూ రామనామాన్ని జపిస్తూ ఉంటుంటే మనమందరం ఆయురారోగ్యాలతో ఉంటామని అంటూ, అలాగే క్షేమంకరి హనుమాన్జీ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై క్షేమంకర మారుతి.